ఇల్లు, మంచి భార్యాభర్తలు. ఏదో కొన్ని పరిస్థితులను బట్టి అత్త దురుస్తనమో కారణమో తెలియదు. ఈ అమ్మాయి ఒకరోజు నేను ఇక్కడ ఉండను, నేను ఈ ముసలోళ్ళ దగ్గర ఉండను, ఈ అత్తమావుల దగ్గర ఉండను, ఈ తోడుకోడల దగ్గర ఉండను, నాకు స్వేచ్ఛ కావాలి. భర్త కాదని లేకపోయాడు. కొన్ని ఇబ్బందులు కూడా అత్తమామల వల్ల ఉన్నాయి, భర్తకు తెలుసు. భార్య మాట కాదనలేక సపరేట్ అయిపోదాం అనుకున్నారు. నాలాంటి దైవ సేవకుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, వద్దమ్మా తప్పు వద్దు, భరించే కృపణుడు కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు బ్రతిమలాడాడు. లేదు పాస్టర్ గారు, మీకు మా బాధలు తెలుసు, మీకేం తెలుస్తాయి, అనుభవించి మాకు తెలుస్తుందని పాపం ఆ బిడ్డలో ఏదో వాళ్ళ బాధ వాళ్ళకి చెప్పుకున్నారు. సపరేట్ అయిపోయారు. భర్త ఉదయం డ్యూటీకి వెళ్తే రాత్రి ఎప్పుడు 9ంటికి వస్తాడు. అమ్మాయి ఒంటరిగా ఉంటుంది. ఒకనొక సందర్భంలో ఏం జరిగిందో తెలుసా? ఆ ఒంటరిగా ఉండే పరంపరలో ఆ ఇంటికి దగ్గరలో ఒక బ్యాచిలర్ ఉంటే తప్పటడిగేసింది. అమ్మాయి తప్పటడిగేసింది. 1-2 సంవత్సరాల పాటు ఆ భయంకరమైన అపవిత్రపు కార్యక్రమాలు కొనసాగాయి. ఈ బిడ్డ దేవుని పెట్టి కదా, తప్పు చేస్తున్నానని అపరాధ భావం కొంత ఉంది, అపవిత్రపు ఆశ ఇచ్చలను జయించలేని పరిస్థితి కొంత. 2 సంవత్సరాల తర్వాత రెడ్ హ్యాండెడ్గా భర్త పట్టుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? జాగ్రత్త, ఏదో అక్కడ జరిగింది. డ్యూటీకి వెళ్ళిపోయాడు. రాత్రి ఇంటికి వచ్చేసరికల్లా ఆ భార్య ఊరేసుకొని చచ్చిపోయింది. నేను అడుగుతా, ఆ కుటుంబం ఎందుకు చెడిపోయింది? ఒక క్రైస్తవ కుటుంబం ఎందుకు అలా పాడైపోయింది? స్వేచ్ఛను కోరుకొని ఎప్పుడు ఒక ప్రొటెక్షన్, ఓ కాపుదల, ఓ భద్రత. యేసయ్యకు మహిమ కలుగును గాక. బిడ్డలారా, కొంతమంది ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కొంతమంది యవ్వన పిల్లలు అమ్మా నాన్నల మధ్యలో కలిసి ఉండరు. వాడు ఒంటరిగా గదిలో ఉంటాడు. నేను ఇండిపెండెంట్గా ఉండాలి, నేను స్వతంత్రంగా ఉండాలి అనే థాట్ నాకుందా? సైతాన్ గడి పట్టుకుంటాడు. దైవజనమ, ఎప్పుడు క్రైస్తవుడు స్వేచ్ఛను కోరుకోకూడదు. స్వేచ్ఛావాయువును పీలుస్తూ స్వతంత్రంగా నేను బ్రతకాలి అని కోరుకోకూడదు. అనేక మంది ఆలోచన కర్తలుండుట పట్టణమునకు రక్షణకరం. హల్లెలూయా. ఒక సంరక్షణలో బ్రతకటం, ఒక కాపుదలలో బ్రతకటం, ఒక వ్యక్తి నాయకత్వం క్రింద బ్రతకటం, అది ఒక గొప్ప దీవెన. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం.